Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject English. As you all know, 2023 లో all universities degree exam pattern, syllabus and even courses కూడా చేంజ్ చేశారు. సో 2023లో ఆంధ్ర యూనివర్సిటీ రిలీజ్ చేసిన డిగ్రీ సెమ్ 1 ఇంగ్లీష్ మోడల్ పేపర్ ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు గనక 2023లో కానీ లేదా 23 తర్వాత కానీ డిగ్రీ ఫస్ట్ సెమ్ జాయిన్ అయ్యారు అంటే దిస్ వీడియో ఈస్ ఫర్ యూ ఓన్లీ. అండ్ మీరు ఇంగ్లీష్ న్యూ సిలబస్ కోసం తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూపిస్తున్న వీడియో ఒక్కసారి చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది. బై ద వే, మీరు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ స్టూడెంట్ అయితే ఇక్కడ చూపిస్తున్న మోడల్ పేపర్ వీడియో చూడండి, సరిపోతుంది. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద మోడల్ పేపర్ ఆఫ్ సెమ్ 1 ఇంగ్లీష్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఈ సబ్జెక్ట్ ఎగ్జామ్ టోటల్గా 75 మార్క్స్కి ఉంటుందండి. ఇంగ్లీష్లో మనకి 5 యూనిట్స్ ఉన్నాయి. మోడల్ పేపర్ చాలా క్లియర్గా ఉంది. ఈచ్ యూనిట్ నుండి 15 మార్క్స్ వెయిటేజ్ వస్తుంది. యూనిట్ 1 15 మార్క్స్, యూనిట్ 2 15 మార్క్స్ అండ్ సో ఆన్. ప్రతి యూనిట్ నుంచి 15 మార్క్స్ వెయిటేజ్ ఉంది కాబట్టి మనం ప్రతి యూనిట్కి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఏ యూనిట్ మనం వదిలేసినా 15 మార్క్స్ పోతాయి. ఫస్ట్ మనకి యూనిట్ 1 నుంచి 5 థియరీ క్వశ్చన్స్ ఇచ్చారు. 3 రాయాలి. 3 × 5 15 మార్క్స్. లిసనింగ్ స్కిల్స్ అంటే యూనిట్ 1లో టోటల్గా మనకి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్స్ చదివితే మీరు ఈజీగా 15 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అండ్ ఆ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ చూపిస్తున్న వీడియోలో సింపుల్ లాంగ్వేజ్లో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి విన్నా ఓన్గా మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేసేయచ్చు. సో ఇఫ్ యూ వాంట్ దట్, డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ యూనిట్ 1 నోట్స్ కావాలన్నా మీకు పీడిఎఫ్లో అవైలబుల్గా ఉంది. పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ చూపిస్తున్న మెయిల్కి ఒక్కసారి మెయిల్ చేయండి. పేమెంట్ అవ్వగానే మీకు నోట్స్ వచ్చేస్తుంది. కమింగ్ టు యూనిట్ 2, యూనిట్ 2 నుంచి 3 రామన్స్ ఇచ్చారు. బై ద వే, యూనిట్ 2లో థియరీ అండ్ గ్రామర్ రెండు ఉంటాయి. ఈ యూనిట్ 2లో 4 మెయిన్ టాపిక్స్ ఉన్నాయి. ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, సిలబల్ డివిజన్, వర్డ్ స్ట్రెస్, ఇంటోనేషన్. ఈ 4టికి గ్రామర్ చూసుకోవాలి అండ్ థియరీ కూడా చదవాలి. థియరీ క్వశ్చన్స్ చదివితే మీకు గ్రామర్ మీద ఒక ఐడియా వచ్చేస్తుంది. ఈ యూనిట్ 2 థియరీ క్వశ్చన్స్కి సంబంధించిన నోట్స్ కావాలన్నా మెయిల్ చేస్తే మీకు పీడిఎఫ్ పంపిస్తాను. అండ్ ఈ మోడల్ పేపర్లో ఫస్ట్ గ్రామర్ ఇచ్చారు, ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చారు. అంటే సింబల్స్లో మనకి వర్డ్ ఉంటుంది, దాన్ని మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయాలి. ఏంటిది ఉర్దూ లాంగ్వేజా లేదా గ్రీక్ లాంగ్వేజా, ఇలా ఉందేంటి, ఇది ఇంగ్లీషేనా అని అనుకోవద్దు. ఇది ఫోనెటిక్ అండి. ఫోనెటిక్లో సింబల్స్ ఉంటాయి మనకి. ఆ సింబల్స్ని బట్టి మనం ఆ వర్డ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఇదైతే మన వల్ల కాదు, ఆ టైంకి ఎవరో ఒకరు చూపిస్తే రాసేద్దాంలే అని మాత్రం అనుకోవద్దు. ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఎంత ఈజీయో ఇక్కడ చూపిస్తున్న వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో ఒక్కసారి చూసినా ఫోనెటిక్లో మీకు ఏమి ఇచ్చినా ఇంగ్లీష్లో మీరు ఈజీగా కన్వర్ట్ చేయగలరు. ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానో ఒక్కసారి కమెంట్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఇచ్చిన వర్డ్స్కి ఆన్సర్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫోనెటిక్స్లో మనకి టోటల్గా 44 సౌండ్స్ ఉన్నాయండి. 44 సౌండ్స్ని మనం ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ప్రొనౌన్స్ చేస్తాము. ఆ ప్రొనౌన్సియేషన్ మీకు తెలిస్తే ఈ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఈ ఏంటి రివర్స్లో ఉంది అని అనుకోవద్దు. ఫోనెటిక్స్లో రివర్స్ ఈ ఉంటే దాన్ని మనం అని సౌండ్ చేయాలి. డ, వ. నార్మల్ ఈ ఉంటే అది ఎ. న, టీ, లాంగెస్ ఇలా కలిపి ఉంటే దాన్ని మనం చ అని చదవాలి. నెక్స్ట్ ర. సో టోటల్గా మనం అన్ని కలిపి ప్రొనౌన్స్ చేస్తే ఎస్, అడ్వెంచర్. సెకండ్ వన్, స్టార్టింగ్ సౌండ్ జే ఉంది కాబట్టి జేతో స్టార్ట్ అయ్యే వర్డా అని ఆలోచించద్దు. ఫోనెటిక్స్లో జే ఉంటే దాన్ని మనం య అని చదవాలి. సో స్టార్టింగ్ సౌండ్ య అనమాట. సో రిమైనింగ్ మనకి తెలిసిపోతున్నాయి. య, ఊ, న, ఈ, వ, సి, టి. సో టోటలీ ఇట్ ఈస్ యూనివర్సిటీ. థర్డ్ వన్, డ, ర, ఈ, మ. టోటలీ ఇట్ ఈస్ డ్రీమ్. నెక్స్ట్ హ, య, ఊ, మ, అ, న. హ్యూమన్. లాస్ట్ వన్, ఎస్, ఇట్ ఈస్ సక్సెస్. నెక్స్ట్ యూనిట్ 2 నుంచి సిలబల్ డివిజన్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన 5 వర్డ్స్ని సిలబల్స్గా డివైడ్ చేసి ఎన్ని సిలబల్స్ వచ్చాయో పక్కన రాయాలి.
బై ద వే మీకు సిలబుల్ డివిజన్ ఎలా చేయాలో తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూపిస్తున్న వీడియో ఒక్కసారి చూడండి సరిపోతుంది. ఫస్ట్ వన్ స్కాలర్షిప్. స్కాలర్షిప్ 3 syllables. సెకండ్ వన్ ఆపోజిషన్. మీరు ఇక్కడ ఆపోజిషన్ అని 2 syllablesగా డివైడ్ చేయకూడదు. ప్రతి సిలబల్లోని ఒక వొవెల్ సౌండ్ ఉండాలి. ఆ, పో, జీ, షన్, టోటల్లీ 4 syllables. థర్డ్ వన్ కాంపిటీషన్ 4 syllables. ఫోర్త్ వన్ ఎగ్జామ్ ఇన్ 3 syllables. లాస్ట్ వన్ కమ్యూనికేషన్ 5 syllables. నెక్స్ట్ యూనిట్ 2 నుండి స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయమని 5 words ఇచ్చారు. ప్రతి వర్డ్ని మనం ఒక్క సిలబల్ మీద స్ట్రెస్ చేసి పలుకుతాం. ఆ స్ట్రెస్ మార్క్ ఎక్కడ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ ప్రిపేర్. ఇక్కడ మనం సెకండ్ పీ మీద స్ట్రెస్ చేసి పలుకుతాం. ప్రిపేర్. అదేంటి మేడం ఎగ్జాక్ట్గా పీ మీదే స్ట్రెస్ మార్క్ చేయాలని మనకి ఎలా తెలుస్తుంది అంటే, అగైన్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఇలా వర్డ్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం వర్డ్ స్ట్రెస్ రూల్స్ నేర్చుకోవాలి. అప్పుడు ఏ వర్డ్కి ఎక్కడ స్ట్రెస్ వస్తుందో మనకి క్లియర్గా తెలుస్తుంది. అండ్ మీరు వర్డ్ స్ట్రెస్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నా, వర్డ్ స్ట్రెస్ రూల్స్ నేర్చుకోవాలన్నా ఇక్కడ చూపిస్తున్న వీడియో ఒక్కసారి చూడండి, రూల్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అండ్ ఫస్ట్ వర్డ్కి రూల్ ఏంటండి అంటే, ప్రిపేర్లో 2 syllables ఉన్నాయి. ప్రిపేర్ అండ్ ఇది వెర్బ్. ఇలా 2 syllables ఉన్న వెర్బ్కి మనం స్ట్రెస్ ఎక్కడ మార్క్ చేయాలి అంటే సెకండ్ సిలబుల్ ముందు. ఇక్కడ సెకండ్ సిలబుల్ పేర్, సో పీ ముందు మనం స్ట్రెస్ పెట్టాలి. సెకండ్ వన్ బ్యూటీ. ఇక్కడ కూడా 2 syllables ఉన్నాయి. బ్యూటీ, బట్ ఇది వెర్బ్ కాదు, నౌన్. అండ్ రూల్ ఏంటంటే 2 syllables ఉన్న నౌన్కి మనం ఫస్ట్ సిలబుల్ ముందు స్ట్రెస్ మార్క్ ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ సిలబుల్ బ్యూ, సో బీ ముందు స్ట్రెస్ మార్క్ వస్తుంది. థర్డ్ వన్ కన్సెంట్. ఇది 2 syllables ఉన్న వెర్బ్, సో సెకండ్ సిలబుల్ మీద స్ట్రెస్ మార్క్ ఇవ్వాలి. సో ఎస్ మీద స్ట్రెస్ మార్క్ వస్తుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఇక్కడ మనం వర్బా నౌనా అని చూడకూడదు, బికాజ్ ఇందులో మనకి 2 syllables కాదు 4 syllables ఉన్నాయి. ఎడ్యుకేషన్ 4 syllables ఉన్నాయి కాబట్టి ఇందాక చెప్పిన రూల్స్ ఇక్కడ అప్లై చేయకూడదు. అండ్ ఇక్కడ రూల్ ఏంటంటే ఏదైనా వర్డ్ టిఐఓఎన్ లేదా ఎస్ఐఓఎన్తో ఎండ్ అయితే ఆ టిఐఓఎన్కి ముందు ఉన్న సిలబల్ మీద స్ట్రెస్ మార్క్ చేయాలి. ఎడ్యుకేషన్, షన్కి ముందు మనకి కే అనే సిలబల్ ఉంది, సో సి మీద స్ట్రెస్ చేసాం. లాస్ట్ వన్, ఇది కూడా సేమ్ రూల్, టిఐఓఎన్తో ఎండ్ అయింది. టిఐఓఎన్ ముందు ఏ సిలబల్ ఉంది? సెప్, సో సి మీద స్ట్రెస్ మార్క్ ఇవ్వాలి. డిసెప్షన్. ఈ సెకండ్ యూనిట్లో మనకి లాస్ట్లో ఇంకొక క్వశ్చన్ ఇచ్చారండి, ఆర్ అని పెట్టి. వాట్ ఈస్ మెంట్ బై ఇంటోనేషన్ అండ్ హౌ ఇస్ ద టోన్ ఐడెంటిఫైడ్? నేను చెప్పిన 4 టాపిక్స్లో ఇది లాస్ట్ టాపిక్. ఈ మోడల్ పేపర్లో ఇంటోనేషన్కి సంబంధించి థియరీ క్వశ్చన్ ఇచ్చారు, బట్ ఇంటోనేషన్కి గ్రామర్ కూడా ఉంది. కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి దానికి ఇంటోనేషన్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. ఇంటోనేషన్ గ్రామర్ నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ చూపిస్తున్న వీడియో ఒక్కసారి చూడండి. అండ్ ఏదైతే నేను ఈ వీడియోలో చెప్పానో అదే మీరు థియరటికల్గా ఇక్కడ ఆన్సర్ రాస్తారు. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ సెకండ్ యూనిట్కి సంబంధించి 4 టాపిక్స్ మీద థియరీ క్వశ్చన్స్ కూడా మీరు చదవాలి. అండ్ ఆ థియరీ క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ చూపిస్తున్న వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. నోట్స్ కావాలన్నా పీడిఎఫ్లో రెడీగా ఉంది, మెయిల్ చేయండి. నౌ యూనిట్ 3. యూనిట్ 3లో టోటల్గా 5 టాపిక్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఆర్టికల్స్, సెకండ్ ప్రిపోజిషన్స్, థర్డ్ వెర్బ్ ఫార్మ్స్, ఫోర్త్ కాన్కర్డ్, ఫిఫ్త్ క్వశ్చన్ ట్యాగ్స్. ఫస్ట్ మనకి 3 ఆర్టికల్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్, వెన్ ఐ వాజ్ ఎట్ జూ ఐ సా డాష్ వన్ ఐడ్ కౌ. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఓ ఉంది కదా అంటే వొవెల్ సౌండ్, సో ఆర్టికల్ యాన్ వస్తుంది అనుకుంటారు, బట్ దట్ ఈస్ రాంగ్. ఇక్కడ మనం వొవెల్ ఉందా కాన్సనెంట్ ఉందా అని చూడకూడదండి, వొవెల్ సౌండ్ ఉందా కాన్సనెంట్ సౌండ్ ఉందా అని చూడాలి. ఇక్కడ మనం వన్ అని చదువుతున్నాం, వన్ అంటే వా, సో వా అనేది వొవెల్ సౌండ్ కాదు కాన్సనెంట్ సౌండ్. కాన్సనెంట్ సౌండ్ ముందు మనం ఆర్టికల్ ఏ యూస్ చేస్తాం. సో ద ఆన్సర్ ఈస్ ఐ సా అ వన్ ఐడ్ కౌ. సెకండ్ వన్, మిస్టర్ రావ్ ఈజ్ డాష్ ఎమ్మెల్యే.
చాలామంది బ్లైండ్‌గా ఎమ్ ఉంది కదా! అంటే కాన్సనెంట్ కాబట్టి ఏఎంఎల్ఏ అని చెప్తారు. బట్ మనం ఎంఎల్ఏ ఎమ్ అంటే ఏతో స్టార్ట్ చేస్తున్నాం ఎమ్. ఏ అంటే వొవెల్ సౌండా? కాన్సనెంట్ సౌండా? సో, వొవెల్ సౌండ్ కాబట్టి యాన్ యూజ్ చేయాలి. మిస్టర్ రావ్ ఈజ్ యాన్ ఎమ్మెల్యే. ఇలా ఏ ఆర్టికల్ ఎప్పుడు యూజ్ చేయాలో తెలియాలంటే ఇక్కడ చూపిస్తున్న వీడియో ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రెపోజిషన్స్ 3 ఇచ్చారు. ఫస్ట్ వన్, రమణి ఈజ్ జూనియర్ డాష్ మీ. చాలామంది ఆన్సర్ దాన్ అని రాస్తారు. లైక్ మోర్ దాన్, హయ్యర్ దాన్ లాగా జూనియర్ దాన్ అని అనుకుంటారు. బట్ జూనియర్ అని కానీ, సీనియర్ అని కానీ, సుపీరియర్ అని కానీ వస్తే ప్రెపోజిషన్ టు యూజ్ చేయాలి. రమణి ఈజ్ జూనియర్ టు మీ. సెకండ్ వన్, రోహన్స్ మ్యారేజ్ ఈజ్ డాష్ 14th November. ఇది అందరికీ తెలిసిందే. డేట్ వచ్చిందంటే డేట్ ముందు మనం ఆన్ యూస్ చేస్తాం. రోహన్స్ మ్యారేజ్ ఈజ్ ఆన్ 14th November. అదే డేట్ కాకుండా ఓన్లీ మంత్ కానీ ఇయర్ కానీ ఉంటే ప్రపోజిషన్ ఇన్ యూస్ చేస్తాం. లైక్ రోహన్స్ మ్యారేజ్ ఈజ్ ఇన్ నవంబర్. నెక్స్ట్, రవి గోస్ టు ద యూనివర్సిటీ డాష్ ఫుట్. వెహికల్ వస్తే మనం బై యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బై ట్రైన్, బై బస్ అని. బట్ ఫూట్ వచ్చిందంటే ఆన్సర్ ఈస్ ఆన్. రవి గోస్ టు ద యూనివర్సిటీ ఆన్ ఫూట్. ఇలా ప్రిపోజిషన్స్ కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి అనుకుంటే ఇక్కడ చూపిస్తున్న వీడియో ఒకసారి చూడండి. ప్రిపోజిషన్స్ కాన్సెప్ట్ ఫుల్గా తెలుస్తుంది. నెక్స్ట్, వర్బ్ ఫార్మ్స్ ఫిల్ చేయమని 4 blanks ఇచ్చారు. ఫస్ట్ వన్, వంశీ డాష్ క్రికెట్ యెస్టర్డే. ఇక్కడ వర్బ్ ఫామ్ కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి అంటే మీకు టెన్సెస్ బాగా తెలిసి ఉండాలి. బట్ టెన్సెస్ మీద అంత గ్రిప్ లేకపోయినా కొన్ని కీవర్డ్స్ ద్వారా మనం ఇక్కడ ఏ వర్బ్ ఫామ్ వస్తుందో ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్లాంక్లో యెస్టర్డే అనే కీవర్డ్ తీసుకోవాలి. యెస్టర్డే అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి మనం ప్లేకి పాస్ట్ ఫామ్ రాయాలి. ప్లేకి పాస్ట్ ఫామ్ ప్లేయిడ్. సో ద ఆన్సర్ ఈస్ వంశీ ప్లేయిడ్ క్రికెట్ యెస్టర్డే. సెకండ్ వన్, షీ డాష్ ద బుక్ ఫర్ 2 hours. ఇక్కడ కీవర్డ్ ఫర్ 2 hours. ఇలా ఫర్ కానీ సిన్స్ కానీ వచ్చినప్పుడు పాస్ట్లో స్టార్ట్ అయిన యాక్షన్ ఇంకా కంటిన్యూ అవుతుంది అని అర్థం. సో ఈ యాక్షన్కి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ యూస్ చేస్తాం. షీకి హ్యాజ్ వస్తుందా, హ్యావ్ వస్తుందా? ఎస్, హ్యాజ్ వస్తుంది. హ్యాజ్ హ్యావ్ ఎలా తెలుస్తుంది మేడం అంటే డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇచ్చాను. ఆ వీడియో చూస్తే మీకు హ్యాజ్ హ్యావ్ గురించి తెలుస్తుంది. సో ద ఆన్సర్ ఈస్ షీ హ్యాస్ బీన్ రీడింగ్ ద బుక్ ఫర్ 2 hours. థర్డ్ వన్, మిల్క్ డాష్ వైట్. ఇది చాలా ఈజీ. మిల్క్ ఈజ్ వైట్. బట్ ఇక్కడ కీవర్డ్ ఏంటి మేడం, ఎలా మనం ఈజ్ అని ఐడెంటిఫై చేసాము అని అడిగితే జనరల్ ఫ్యాక్ట్స్ కానీ యూనివర్సల్ ఫ్యాక్ట్స్ కానీ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వెర్బ్ బేస్ ఫామ్ మాత్రమే యూస్ చేస్తాం. ఇక్కడ బీ అనే వెర్బ్కి బేస్ ఫార్మ్స్ ఈజ్ కానీ, ఆర్ కానీ, యామ్ కానీ. మిల్క్కి మనం ఈజ్ అనే వెర్బ్ యూస్ చేయాలి. ఫోర్త్ వన్, ఇండియా డాష్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. ఇక్కడ కీవర్డ్ 1947 అంటే పాస్ట్. సో గెట్కి పాస్ట్ ఫామ్ గాట్. ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. ఇలా ఏ కీవర్డ్కి ఏ వెర్బ్ ఫామ్ వస్తుందో ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ చూపిస్తున్న వీడియో ఒకసారి చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, కాన్కర్డ్ 3 ఇచ్చారు. కాన్కర్డ్ అంటే వెర్బ్కి నౌన్కి ఉన్న రిలేషన్ కరెక్ట్గా ఉండాలి. అంటే నౌన్ సింగులర్ అయితే వెర్బ్ కూడా సింగులర్ వెర్బే ఉండాలి. అలా లేకపోతే మనం కరెక్షన్ చేయాలి. ఫస్ట్ వన్, ద న్యూస్ ఆర్ వెరీ స్ట్రేంజ్. చాలామంది స్టూడెంట్స్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ చేసేటప్పుడు సెంటెన్స్ మొత్తం మార్చేస్తారు. బట్ మనకి మిస్టేక్ మొత్తం ఇవ్వరండి, ఓన్లీ వెర్బ్ మాత్రమే మిస్టేక్ ఇస్తారు. ఇక్కడ న్యూస్ అనేది నౌన్. న్యూస్ మనం ఎప్పుడు సింగులర్గానే చూడాలి. సో వెర్బ్ కూడా సింగులర్ వెర్బే ఉండాలి. బట్ ఇక్కడ మనకి ఆర్ ఉంది. సో ఆర్ తీసేసి ఈజ్ రాయాలి. ద న్యూస్ ఈజ్ వెరీ స్ట్రేంజ్. సెకండ్ వన్ ఆఫ్ మై బుక్స్ ఆర్ ఇన్ ద లైబ్రరీ. ఇక్కడ బుక్స్ అని ఉంది కదా, సో ప్లూరల్ కాబట్టి ఆర్ వస్తుంది అని అనుకుంటారు. బట్ ఇక్కడ నౌన్ వన్ ఆఫ్ మై బుక్స్. నా బుక్స్లో ఒకటి లైబ్రరీలో ఉంది. ఒక్క బుక్కే కాబట్టి సింగులర్ వెర్బ్ ఈజ్ యూజ్ చేయాలి, ఆర్ కాదు. ఈ వన్ ఆఫ్ కాన్సెప్ట్ ఇంకా క్లారిటీగా అర్థం కావాలి అంటే డిస్క్రిప్షన్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి. థర్డ్ వన్, స్లో అండ్ స్టడీ విన్ ద రేస్. యాక్చువల్లీ సెంటెన్స్లో కాంపౌండ్ నౌన్ అంటే 2 or more నౌన్స్ ఉంటే ప్లూరల్ వెర్బే యూస్ చేయాలి. సో ఇక్కడ విన్ అంటే ప్లూరల్ వెర్బే యూస్ చేశారు. బట్ ఇది రాంగ్. ఎందుకంటే స్లో అండ్ స్టడీ రెండూ కలిపి ఒక్కటే.
దీన్ని మనం ఒక్క నౌన్గానే చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ మై ఫేవరెట్ ఫుడ్. యాక్చువల్లీ ఇక్కడ బ్రెడ్ బటర్ 2 నౌన్స్ వచ్చాయి కాబట్టి ఆర్ యూజ్ చేయాలి. బట్ మనం ఈజ్ యూజ్ చేసాం బికాస్ బ్రెడ్ అండ్ బటర్ కలిపితే ఒక్క టిఫిన్గా మనం చూస్తాం. సో ఇక్కడ ఈజ్ అంటే సింగులర్ వెర్బ్ వచ్చింది. సేమ్ విత్ దిస్ సెంటెన్స్, స్లో అండ్ స్టడీని ఒక నౌన్గా చూడాలి. సో సింగులర్ వెర్బే యూజ్ చేయాలి. సింగులర్ వెర్బ్ అంటే వెర్బ్కి ఎస్ యాడ్ చేస్తాం. సో ద ఆన్సర్ ఈస్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. నెక్స్ట్ 2 క్వశ్చన్ ట్యాగ్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ కాన్సెప్ట్ ఫుల్గా నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ చూపిస్తున్న వీడియో ఒక్కసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దీంతో 3rd యూనిట్ అయిపోయింది. 4th యూనిట్ నుంచి కూడా మనకి 15 మార్క్స్ వెయిటేజ్ ఉంది. 4th యూనిట్లో 2 లెసన్స్ ఉంటాయి, ఒబామా గురించి అండ్ అబ్దుల్ కలాం గురించి. ఆ 2 లెసన్స్ సమ్మరీస్ మీరు చదివితే సరిపోతుంది. ఇక్కడ కూడా ఒబామా గురించి అండ్ కలాం గురించి అడిగారు. సో 2 సమ్మరీస్ చదివితే ఏదో ఒక్కొక్క సమ్మరీ మనం ఎగ్జామ్లో రాయొచ్చు. బై ద వే ఈ 2 లెసన్స్కి సింపుల్ సమ్మరీస్ ప్రిపేర్ చేశాను, మీకు కావాలంటే మెయిల్ చేయండి. నెక్స్ట్ డైలాగ్ రైటింగ్ అంటే కాన్వర్జేషన్స్ ఇచ్చారు. ఈ రోమన్ అండ్ నెక్స్ట్ రోమన్ కూడా మీరు ఓన్గా రాసేయచ్చు. ఫస్ట్ వన్, మీ పీపీటీ ప్రెజెంటేషన్లో టేబుల్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో మీ ఫ్రెండ్ని మీరు అడుగుతున్నట్టు, తను మీకు హెల్ప్ చేస్తున్నట్టు మీ ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ గురించి రాయాలి. సెకండ్ వన్, మీకు ఒంట్లో బాగాలేదని ఇంగ్లీష్ క్లాస్ మిస్ అయ్యారు. నెక్స్ట్ డే మీ ఇంగ్లీష్ టీచర్ని మీరు ఏం మిస్ అయ్యారో, మీరు ఏం చదవాలో, ప్రీవియస్ క్లాస్లో ఏం జరిగిందో అడుగుతున్నట్టు కాన్వర్జేషన్ రాయాలి. నెక్స్ట్ రోమన్, ఫస్ట్ వన్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో మిమ్మల్ని మీరు ఎలా ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నారో రాయాలి. సెకండ్ వన్, కన్స్ట్రక్ట్ అ డైలాగ్ బిట్వీన్ 2 ఫ్రెండ్స్ టు డిస్కస్ వేర్ టు గో అట్ ద వీకెండ్. సో ఇది కూడా మీ ఫ్రెండ్ మీరు మీ వీకెండ్ కోసం ప్లాన్ చేస్తున్నట్టు కాన్వర్జేషన్ రాయాలి. దాట్స్ ఇట్ అబౌట్ 4th యూనిట్. కమింగ్ టు ద యూనిట్ 5, ఇక్కడ కూడా మనకి 5 క్వశ్చన్స్ ఇచ్చారు యూనిట్ 5 నుంచి. దెన్ మనం 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. టోటల్ వెయిటేజ్ 15 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇమోషనల్ ఇంటెలిజెన్స్. సెకండ్ వన్, వాట్ ఈస్ పాజిటివ్ యాటిట్యూడ్? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్? థర్డ్ వన్, how can you develop good interpersonal skills? Next, explain how the SWOT model can be used to analyze an individual. Fifth one, explain the social media etiquette for the students. ఈ మోడల్ పేపర్లో ఇచ్చినట్టే టోటల్గా 5th యూనిట్లో 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి. స్వాక్, పాజిటివ్ యాటిట్యూడ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఎటికెట్స్. ఈ 5 కాన్సెప్ట్స్ గురించి మీరు నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ చూపిస్తున్న వీడియో ఒక్కసారి చూడండి. కాన్సెప్ట్ మొత్తం మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దట్ మీరు ఎగ్జామ్లో ఓన్గా రాసేయచ్చు. ప్రతి క్వశ్చన్కి సైడ్ హెడ్డింగ్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. ఈ 5th యూనిట్ నోట్స్ కూడా పీడిఎఫ్లో రెడీగా ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మెయిల్ మీ టు ద గివెన్ మెయిల్ అడ్రస్. దట్స్ ఆల్ అబౌట్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ 2023-24. ఈ మోడల్ పేపర్ ఆంధ్ర యూనివర్సిటీకే కాదు మిగతా యూనివర్సిటీస్కి కూడా యూజ్ అవుతుంది. ఈ మోడల్ పేపర్లో ఉన్న ప్రతి గ్రామర్ క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ థియరీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, రిఫర్ చేయండి. ఈ మోడల్ పేపరే కాకుండా మీకు ఫుల్ ఇంగ్లీష్ నోట్స్ కావాలన్నా ఇక్కడ చూపిస్తున్న మెయిల్ అడ్రస్కి మెయిల్ చేయండి. పేమెంట్ అవ్వగానే పీడిఎఫ్ వస్తుంది. అండ్ ఇంగ్లీషే కాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, సోషల్ వర్క్, ఇండియన్ హిస్టరీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్, ఫండమెంటల్స్ ఆఫ్ కామర్స్, బిజినెస్ ఆర్గనైజేషన్, హిందీ, ఈ సబ్జెక్ట్స్కి కూడా నోట్స్ పీడిఎఫ్లో రెడీగా ఉన్నాయి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా ఇక్కడ చూపిస్తున్న మెయిల్ అడ్రస్కి మెయిల్ చేయండి, పీడిఎఫ్ మీ మెయిల్కి వచ్చేస్తుంది. దాట్స్ ఇట్ అబౌట్ టుడేస్ వీడియో. ఈ వీడియోలో చూపించింది మీకు కొంచెం యూజ్ అయినా నా పీడిఎఫ్ వల్ల కానీ నా ఎక్స్ప్లెనేషన్ వల్ల కానీ మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ లెర్న్ విత్ రూపా.